Hello everyone, welcome back to Siblings Cooking Book ఛానల్. టుడేస్ రెసిపీ వచ్చేసి క్రిస్పీ అండ్ స్మూత్ చికెన్ పకోడీస్. సో ఈ చలికాలంలో చికెన్ పకోడీ ఎవరికి తినాలనిపించదు. సో ఈ ప్రాసెస్లోకి వచ్చేసరికి ముందుగా ఒక బౌల్ తీసేసుకొని దాంట్లోనే ఫ్రెష్గా తెచ్చిపెట్టుకున్న అంటే సాల్ట్ వాటర్లో 2 నుంచి 5 టైమ్స్ వరకు చికెన్ ముక్కల్ని వాష్ చేసుకోవాలి. మంచిగా వాష్ చేసుకున్న తర్వాత దాన్ని ఒక బౌల్లోకి యాడ్ చేసేసుకొని దాంట్లోనే మనకు కావాల్సినంత కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ఏదైనా చికెన్ మసాలా యాడ్ చేసేసుకోండి, బాగుంటుంది. కొద్దిగా కార్న్ఫ్లోర్ యాడ్ చేసేసుకోవాలి. దాంట్లోనే కొద్దిగా బియ్యం పిండి, కొద్దిగా శనగపిండి నేను ఇక్కడ యాడ్ చేసేసాను. నేను ఇక్కడ 1/2 kg చికెన్ తీసుకున్నాను చికెన్ పకోడీస్ కోసం. దాంట్లోనే 2 ఎగ్స్ బ్రేక్ చేసేసి యాడ్ చేసేసుకున్నాను చికెన్ ముక్కల్లోకి. అంటే టేస్ట్ బాగా వస్తుంది పకోడీలోకి. బాగా కలుపుకోవాలి స్లోగా. చికెన్ ముక్కలకి పిండి, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎగ్ అదంతా బాగా పట్టించాలి చికెన్ ముక్కలకి. ఇక్కడ ఈ మిక్స్ చేసే ప్రాసెస్లోనే మన పకోడీ ఎంత టేస్ట్ వస్తుందో తెలిసిపోతుంది. బాగా మిక్స్ చేసుకోవాలి చికెన్ ముక్కల్ని ఇక్కడ చూపిస్తున్న విధంగా. ఒక 2 నుంచి 3 మినిట్స్ వరకు అయితే బాగా మిక్స్ చేసుకున్నాను నేనైతే. అలా మిక్స్ చేసుకున్న మిశ్రమం మొత్తాన్ని క్యాప్ పెట్టేసి ఒక 2 నుంచి 3 అవర్స్ వరకు మ్యారినేషన్లో పెట్టేయాలి. అలా మ్యారినేషన్ అయిపోయిన తర్వాత ఒక ప్యాన్ తీసేసుకొని దాంట్లోనే కావాల్సినంత డీప్ ఫ్రై కోసం ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక ముందుగానే మ్యారినేషన్ పెట్టుకున్న చికెన్ ముక్కల్ని తీసుకొచ్చేసి ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. చికెన్ ముక్కలన్నిటినీ లో ఫ్లేమ్లోనే డీప్ ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేయడం వల్ల చికెన్ బాగా కుక్ అవుతుంది. మెత్తగా క్రిస్పీగా టేస్టీగా వస్తాయి చికెన్ పకోడీస్. అలా రెడ్ ఈ కలర్లో వచ్చాక డీప్ ఫ్రై అయిపోయాక ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఫైనల్గా అయితే ఇలా ఉంటుంది. అండ్ చాలా టేస్ట్ అయితే చాలా అదిరిపోయింది. ఈ చలికాలంలో వేడిగా తినాలనిపించే ఫుడ్లోకి ఇదొక పర్ఫెక్ట్ ఫుడ్. మీరు ఎంజాయ్ చేయొచ్చు చికెన్ పకోడీస్. అండ్ చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. ఈ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేయాలి. మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ ఇంకా చికెన్ అయితే ఇలా ఉంటుంది ఫైనల్గా. చాలా టేస్టీగా ఉంది. మీరు తప్పకుండా ట్రై